నేను 1980 దశకంలో డక్కన్ క్రానికల్ గ్రూప్కి చెందిన ఆంధ్రభూమిలో పనిచేసినప్పుడు భిన్నస్వరం అనే కాలం రన్ చేశాను. అది చాలా పాపులర్గా ఉండేది. తర్వాత నేను వార్తకు షిఫ్ట్ అయినప్పుడు కూడా వార్తలో కూడా భిన్నస్వరం అని 100 వారాలు ఆదివారం ఫస్ట్ పేజీలో అదే వచ్చేది. ఆదివారం సప్లిమెంట్ అనుబంధం వస్తుంది కదా, బుక్లో వచ్చేది. దాని తర్వాత మన వేదాల గురించి నేను అత్యంత గౌరవించే దాశరథి రంగాచారి గారు రాసేవారు, అవి వచ్చాయి. ఆయన నేను తరచుగా ఆ విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. అది వేరే విషయం. ఇప్పుడు నేను రాసిన భిన్నస్వరం 1980 దశకంలో రాసిన భిన్నస్వరం ఇప్పటికైనా పరిస్థితులు ఏమైనా మారినాయో చూడండి. 40 years తర్వాత. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించిది మరుత్రాచరిత్ర అని శ్రీనాథుడు సగర్వంగా చెప్పుకున్నాడు. శ్రీనాథుడు అదృష్టవంతుడు. ఏ గురుకులంలోనో గురువుల పాదాల చెంతనో భక్తి ప్రమత్తులతో విద్యార్థన చేసి ఉంటాడు. దైవదత్తమైన ప్రజకు గురు ప్రబోధం తోడై జిజ్ఞాస రిపీట్ చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించిది మరుత్రాచరిత్ర అని శ్రీనాథుడు సగర్వంగా చెప్పుకున్నాడు. శ్రీనాథుడు అదృష్టవంతుడు. ఏ గురుకులంలోనో గురువుల పాదాల చెంతో భక్తి ప్రపత్తులతో విద్యార్జన చేసి ఉంటాడు. దైవదత్తమైన ప్రజ్ఞకు గురు ప్రబోధం తోడై జిజ్ఞాస బాల్యంలోనే వికసించి నూనూగు మీసాల నూతనప్రాయంలోనే ప్రబంధ రచనకు గంటం పట్టాడు. అభిమన్యుడు తల్లి సుభద్ర గర్భంలో ఉండగానే పద్మవ్యూహంలో ప్రవేశించే విద్య నేర్చుకున్నాడు. ఇది పుక్కిట పురాణం అని కొట్టి పారేద్దాం. రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చిరుతప్రాయంలోనే చేరబిలిచి చదువగ వలయును జనులకు చదివిన సద్వివేక చతురత కలిగిన చదివించద ఆర్యుల కడ చదువుము తండ్రి అని బుజ్జగించి భావించి గురువులు చండామార్కుల వారికి అప్పగించాడు. పేరులో చండ ప్రచండత్వం ఉన్న ప్రహ్లాదుని గురువులు అమోఘమైన ప్రజ్ఞా విశేషాలు కనవారు. అంటే సినిమాల్లో వారిని జోకర్లుగా చూపిస్తే ప్రయత్నం చేశారు, కానీ అది సరైన వైఖరి కాదు. పేరులోనూ చండ ప్రచండం ఉన్న ప్రహ్లాదుని గురువులు అమోఘమైన ప్రజ్ఞా విశేషాలు ఉన్నవారు. బాల్యంలోనే ఉన్నతమైన జిజ్ఞాసను ప్రదర్శిస్తున్న రాజపాలకునికి విద్యలన్నీ రంగరించి పోశారు. విద్యలో బాల్యంలోనే ఆరితేరిన ప్రహ్లాదుడు తండ్రి వద్దకు వచ్చి చదివించిరి గురువుల కడ చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అని సగర్వంగా చెప్తాడు. శ్రీనాథునికి ప్రహ్లాదునికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన ఆనాటి విద్య అభిమన్యుడు ప్రహ్లాదుడు వంటి పురాణ బాలలు శ్రీనాథుడు ఈ రోజుల్లో పుట్టి ఉంటే ఇంగ్లీష్ మీడియంలో కుస్తీలు పడుతూ అమ్మా నాన్న నేర్పే భాష స్కూలు భాష వేర్వేరు కావటంతో కంగు తిని గొంతులు మోగపోయి ఉండేవేమో. అర్థం లేని అర్థం కాని ఇంగ్లీషు రైమ్స్ బట్టియం వేస్తూ సృజనాత్మక శక్తిని కోల్పోయి ఉండేవారేమో. కాన్వెంటు చదువులు కాననంలో పడి అడవిలో పడి దారి తప్పి ఆత్మవిశ్వాసం కోల్పోయి స్కూల్ అంటే భయంతో గజగజలాడేవారేమో. ప్రహ్లాదుని గురువుల పేరుతో చండత్వం ఉంది, కానీ నేడు చాలా కాన్వెంట్ స్కూళ్లలో స్వార్థం, కుంచితత్వం, అజ్ఞానం పేరుకుపోయి ఉన్నాయి. పేరుకే గురువులైన చాలామంది కాన్వెంట్ స్కూలు టీచర్లకు పిల్లల మనస్తత్వం తెలియదు. బ్రతుకు తెరువు కోసం కొద్ది జీతభత్యాలతో బతకలేక బడిపంతులమ్మలు ఉద్యోగం చేసేవారు పిల్లల్ని ప్రేమగా చూడలేరు. పిల్లలంటే ప్రేమ దయ ఉన్నవారే చక్కని టీచర్లు కాగలరు. రైమ్స్ చెప్పకపోతే ఒళ్ళు హూనం చేస్తానా, ఫ్యాన్కు వేలాడదీస్తా అంటూ పిల్లల్ని బెదిరిస్తూ స్కూల్ అంటే పిల్లలు భయపడాలే చేసేవారు శ్రీనాథుడు, కాళిదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి సృజనాత్మక ప్రజ్ఞానవంతులను తయారు చేయలేరు. 3 ఏళ్లకే పిల్లల్ని స్కూలుకు పంపి పరీక్షలు, పాఠ్యపుస్తకాలు, శిక్షలు, యూనిఫామ్ వంటి కఠిన నియమాలను గురి చేస్తే పిల్లలు పిల్లికొనలైపోతారు. 3 ఏళ్ల వరకు తల్లి పొత్తిళ్లలో ఆడుతూ పాడుతూ తిరిగి 6 ఏళ్ల వరకు ఆటపాటలతో తోటి నేస్తాలతో కలిసిమెలిసి తిరిగి అలాంటి పిల్లలే పిడుగులై పులి పిల్లల్లా ఈ లోకాన్ని ఏలతారని నిపుణులు అంటున్నారు. పిల్లల్ని మరీ పిన్న వయసులో పరభాష నేర్చుటకే శిక్షణకు తల్లిదండ్రులు గురి చేస్తున్నారు. పిల్లల మానసిక వికాసానికి దోహదం చేస్తూ విద్య నేర్పే సత్తా మన కాన్వెంటు టీచర్లకు ఉన్నదా అన్న విషయం అనుమానాస్పదమే. ఏ చదువు లేని అక్బర్ విశాల భారతాన్ని ఎంతో విజ్ఞతతో పాలించాడు.
అక్బరు ఏ నర్సరీ పాఠశాలకు వెళ్ళలేదు, ఏ డొనేషన్లు కట్టలేదు. కొండల్లో కోనల్లో హాయిగా తోటి పిల్లలతో ఆడిన వారు చరిత్ర పురుషులుగా మారారు. గుర్రపు పిల్లలతో, కుక్క పిల్లలతో, పెంపుడు పక్షులతో ఆడుతూ అడవుల్లో వేటాడుతూ హాయిగా తిరిగిన చంద్రగుప్త మౌర్యుడు మౌర్య మహాసామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ చదువు వరకు తల్లిదండ్రులు, ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న నోబెల్ ప్రైజ్ కొట్టే మొనగాడినే మన విద్యా వ్యవస్థ సృష్టించలేకపోయింది. రవీంద్ర కవీంద్రుడు ఇంటి దగ్గర ఉండే విద్య నేర్చుకున్నాడు. సర్ సివి రామన్ బ్రిటిష్ వాళ్ళ చదువు చదివాడు. హరగోవింద్ ఖురానా అమెరికా పోయి నోబెల్ బహుమతి సంపాదించుకున్నాడు. ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత మనం ఖర్చు పెడుతున్న ఈ కోట్లాది రూపాయలు ఏ డ్రైనేజీలో కొట్టుకుపోతున్నాయి. మధ్యస్థాయి టెక్నీషియన్లను, గుమస్తాలను, రోగం ఏమిటో పసిగట్టలేని డాక్టర్లను తయారు చేస్తున్నది మన విద్యా వ్యవస్థ. కాళిదాసు లాంటి కమ్మని కవిత్వం చెప్పేవాడు, సామాన్యుని సైతం అలరించే వేమన్నల వేదం చెప్పేవాడు పుట్టుకు రావటం లేదు. ఎందుకు? చార్మినారు, తాజ్మహల్ కట్టిన ఆర్కిటెక్ట్ లాంటి వారు లేరెందుకు? వారు ఏ ఇంజనీరింగ్ చదవలేదు కదా. పుట్టిన పసిగుడ్లకే పాఠాలు చెప్పడం మొదలు పెడుతున్న మన కాన్వెంట్ టీచర్ అమ్మలు, కాన్వెంట్ టీచర్ అయ్యలు, వేలాది రూపాయల జీతాలు తీసుకునే ప్రొఫెసర్ అమ్మలు, ప్రొఫెసర్ అయ్యలు ఏం సమాధానం చెప్తారో. 4 దశాబ్దాల స్వాతంత్రం అంటే అప్పుడు నేను 80sలో రాశాను కాబట్టి అప్పుడు 4 దశాబ్దాల స్వాతంత్రం మన ఊహలకి ఇంకా రెక్కలు ఇవ్వలేదా అని ప్రశ్నిస్తూ ఎండ్ చేశానండి. అభిన్నస్వరం.